చర్చకు దారితీస్తుంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా. రైట్. ఇక బంగ్లాదేశ్లో ఇప్పటికీ కూడా అదే ఉద్రిక్త పరిస్థితులు, భారత వ్యతిరేక దాడులు, హిందూ వ్యతిరేక అల్లర్లు జరుగుతోన్న పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే ఫిబ్రవరిలో అక్కడ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి అనేది భారత్ డిమాండ్. కానీ ఆ రకంగా జరిగే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ అండ్ పుతిన్ భారత్కి మద్దతు ఇస్తూ ఉన్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎంతవరకు నుంచి? ఎస్ అండి, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 12వ తారీఖుని ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇప్పుడు చర్చ అంతా బంగ్లాదేశ్ ప్రపంచంలో అతి అల్లకొల్లోలంగా ఉన్న దేశం ఏదంటే ఒక ఆఫ్రికన్ కంట్రీ, ఏదో లిబియా ఇలాంటి దేశాలు కాదండి, బంగ్లాదేశ్ కూడా ఒకటే. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, బంగ్లాదేశ్ అనేది ఇటు ఇండియా చైనాల మధ్య ఉండడం, చాలా కీలకమైన వ్యూహాత్మకమైన ప్రదేశంలో ఉండడం వల్ల ప్రపంచంలో సూపర్ పవర్స్ కూడా దాని మీద దృష్టి పెట్టాయి. ముఖ్యంగా ఇండియాకి సంబంధించి ఒక పెద్ద డిస్టర్బెన్స్ అనమాట బంగ్లాదేశ్. అందువల్ల ఈ ఫిబ్రవరి 12వ తారీఖున జరగబోయే ఎన్నికలు పారదర్శకంగా ఫ్రీ స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగి అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడాలి అనేది భారతదేశ తీవ్రమైన ఆకాంక్ష. మరి ఇంత యాస్పిరేషన్ని స్పాయిల్ చేయడానికి సిద్ధపడిందే యూనస్. ఈ మహమ్మద్ యూనస్ ఏం చేస్తున్నాడు, ఎలక్షన్ పెట్టడానికి ఆయన అధికారం ఇచ్చారు తాత్కాలిక ప్రభుత్వంగా అడ్వైజర్గా. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, ఈ హాదీ సంహరించబడిన తర్వాత, హత్య గావించబడిన తర్వాత యాంటీ ఇండియా అల్లర్లు అన్ని పెంచి పోషిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆర్మీ కంట్రోల్ చేయడంలో, పోలీసులు కంట్రోల్ చేయడంలో యూనస్ గవర్నమెంట్ చర్యలు తీసుకోవడంలో. అసలు యాక్చువల్గా ఈ యాంటీ ఇండియా స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు అందరూ కూడా ఇప్పుడు యూనస్ గవర్నమెంట్లో ప్రతినిధులుగా అడ్వైజర్స్గా ఉన్నవాళ్లే. అంటే యూనస్కి ఈ అల్లర్లు, భారత వ్యతిరేక అల్లర్లు ఎక్కువయ్యి రక్తపాతం చెంది ఢాకా, ఈ చిట్టగాంగు, ఈ రంగపూర్ లాంటి డిస్టిక్స్లో, సిటీల్లో అల్లకొల్లను అయితే ఎన్నికలను వాయిదా వేసి ప్రజాస్వామ్య ప్రభుత్వం లేకుండా ఆయన యాంటీ ఇండియా ఇస్లామిక్ ప్రభుత్వాన్ని కొనసాగించాలి. ఈ ఎయిమ్తో యూనస్ అక్కడ పనిచేస్తున్నాడు, మనకు అర్థమైపోతుంది. మరి ఇప్పుడు ఇండియా అనేది ఎన్నికలు పెట్టాలి, అందుకే చాలా జాగ్రత్తగా, నెమ్మదిగా, మెతకగా వైఖరి ఉంది మోడీ గారి ప్రభుత్వం ఇక్కడ. మరి ఈ సమయంలో భారతదేశానికి కొన్ని అండదండలు అందిస్తున్నారు ఎవరు అంటే ఈవెన్ వ్లాడిమిర్ పుతిన్. ట్రంప్ యూనస్ ప్రభుత్వాన్ని డైరెక్ట్గా ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా రష్యా యొక్క అంబాసిడర్ టు ఇండియా డైరెక్ట్గా చెప్పడం జరిగింది, 1971లో మిమ్మల్ని క్రియేట్ చేసిన ఇండియా మాట వినండి, లేకపోతే దారుణంగా మీ పరిస్థితులు ఉన్నాయి అన్నట్టే రష్యా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. యూనస్ గుర్తుపెట్టుకోవాలి. అంటే రష్యా, వ్లాడిమిర్ పుతిన్, రష్యా ఎంత ఎస్టాబ్లిష్మెంట్ అంతా బంగ్లాదేశ్ విషయంలో ఇండియా మోడీకి సపోర్ట్ చేస్తున్నారు అక్కడ ఎలక్షన్ పెట్టడానికి, గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1. ఇక నెంబర్ 2 ఏంటంటే అనుకోని అతిదానాలు. ఇప్పుడు ట్రంప్ భారత్కి వ్యతిరేకంగా చాలా స్టెప్స్ చేస్తున్నారు, కానీ బంగ్లాదేశ్లో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడానికి ఫిబ్రవరిలో ట్రంప్ కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు, మోడీకి సపోర్ట్ చేస్తున్నారు పూర్తిగా 100% అండి. ఎందుకంటే అమెరికా రాయబారి, భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఢాకాలో యూనస్ని కలిసి ఎన్నికలు నిర్వహించాలి పారదర్శకంగా, ఈ విషయంలో ఏం చేసినా చాలా సీరియస్ వార్నింగ్ యూనస్కి అమెరికా ఇవ్వడం జరిగింది సెర్గియో గోర్ ద్వారా. ట్రంప్కి చాలా నమ్మకస్తుడు సెర్గియో గోర్, వైట్ హౌస్లో ప్రతినిధి, ఇక్కడ డైరెక్ట్గా అంబాసిడర్ రావడం జరిగింది ఢిల్లీకి. ఈయన బంగ్లాదేశ్ వెళ్ళి యూనస్ని కలిసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సెర్గియో గోర్ అక్కడికి వెళ్ళి యూనస్ని కలిసిన వెంటనే ఒక నిర్ణయం వచ్చింది. అదేంటి, ఖలీదే జియా 17 సంవత్సరాలుగా బంగ్లాదేశ్ బయట ఉన్న తారిక్ అహ్మద్ ఈరోజు ఢాకా వస్తున్నాడు. ఆయన చాలా ఇంపార్టెంట్ బిఎన్పి పార్టీకి. బిఎన్పి పార్టీ ఎలక్షన్లో కంపీట్ చేస్తుంది. బిఎన్పి విజయం సాధిస్తే జైషీ ఇస్లామీ పార్టీ అధికారంలోకి రాదు. అది అధికారంలోకి వస్తే భారతదేశానికి చాలా విపత్తు, ప్రపంచంలో ఇంకో షరియత్, ఇంకో ఇస్లామిక్ రాజ్యం ఏర్పడిపోతుంది అనమాట. అసిమ్మునీర్ ప్రతినిధిగా వచ్చేసినట్టే, అక్కడ టెర్రరిస్టు రాజ్యం ఏర్పడిపోయినట్టే. కాబట్టి బిఎన్పి ప్రతినిధి అక్కడికి రావడం అంటే దానికి విజయం, అది భారతదేశానికి మంచిది, అక్కడ ప్రజాస్వామ్యానికి మంచిది. కాబట్టి ఇటు పుతిన్, ట్రంప్ భారతదేశానికి పూర్తిగా సహకరిస్తున్నారు. దీంతో ఏమైంది, అసిమ్మున్నీర్ పాకిస్తాను, అక్కడ చైనా ఆగడాలు, అదేవిధంగా యూనస్ అవుట్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి భారతదేశానికి ట్రంప్, అటు రష్యా, ఇటు ట్రంప్, అమెరికా సపోర్ట్ అంటే భారత దౌత్యం చాలా జాగ్రత్తగా బంగ్లాదేశ్ విషయంలో ఓపికతో చేస్తుంది అని ఈజీగా మనం చెప్పొచ్చండి. ఇక